ప్రభునామములకు స్తోత్రములు. ఎస్ఆర్కే ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రకటన గ్రంథ ధ్యానంలో భాగంగా ఈరోజు స్మరణలోని సంఘం గురించి మనం తెలుసుకుందాం. ఈ సంఘము ఎఫెసు పట్టణమునకు ఉత్తరముగా 54 మైళ్ళ దూరంలో స్థాపింపబడినది. ఈ ప్రాంతమునకు నేటి పేరు ఇజ్మిర్. ఇది టర్కీలో ఉన్నది. ఈ సంఘమును గురించి దేవుడు ప్రకటిస్తూ, నేను మొదటి వాడను, కడపటి వాడను, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నువ్వు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొంచు యూదులు కాకయే సాతాను సమాజపు వారి వలన కలిగిన దూషణను నేను ఎరుగుదును అంటూ హెచ్చరికగా చెప్తున్నాడు. నీవు పొందబో శ్రమలకు భయపడకము. మీరు శ్రమపరచబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు. 10 దినముల వరకు శ్రమ కలుగును, అంతము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చదును అని చెప్తున్నాడు. గమనించండి, ఈ సంఘమును గురించి దేవుడు మాట్లాడుతూ హెచ్చరిక మాత్రమే ఇస్తున్నాడు, కానీ ఈ సంఘమునకు ఎటువంటి గద్దింపు లేదు. ఈ సంఘ కాలము క్రీస్తు శకం 54 నుంచి 312 వరకు 258 సంవత్సరములు. ఈ కాలములో 10 మంది రోమన్ చక్రవర్తులు పాలించారు. ఈ 10 మంది చక్రవర్తుల వలన కూడా ఈ సంఘమునకు బహు భయంకరమైన శ్రమ కలిగినది, బహు భయంకరమైన హింస కలిగినది. కొందరు హింసింపబడ్డారు, కొందరు కాల్చివేయబడ్డారు, కొందరు జంతువులకు ఎరగా వేయబడ్డారు. దేవుని యందు వారి యొక్క విశ్వాసం బట్టి అనేకులు ఆర్థిక ఇబ్బందులకు గురి చేయబడ్డారు. అయితే వారి యొక్క ఈ చేదు అనుభవము ప్రత్యేకంగా దేవుని కొరకు వారు చేసిన ప్రాణ త్యాగము ఇంపైన సువాసనగా ఆయన సన్నిధికి చేరినది. ఆ కారణం చేత వారి త్యాగమును ప్రేమను దేవుడు మెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ సంఘమును చూచుచున్న యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నేను మొదటి వాడును, నేనే కడపటి వాడును, అనగా ఆదిలో ఉన్నవాడును నేనే, చివరిలో ఉన్నవాడును నేనే అంటూ ఆ సంఘమునకు ఈ మాటను బట్టి ఒక హెచ్చరిక చేయుచున్నాడు. సంఘమా, నువ్వు నియమింపబడక మునిపే నేను ఉన్నవాడను, కాబట్టి నువ్వు నియమింపబడట నాకు తెలుసు. నువ్వు ఎట్టి పరిస్థితుల గుండా వెళ్తున్నావో అది నేను ఎరుగుదును. అదే విధంగా చివరి వాడను నేను, అనగా నీ యొక్క అంతం కూడా ఏ విధంగా ఉండబోతుంది అన్నది కూడా నేను ఎరిగిన వాడను. కాబట్టి భయపడకము, నేను నిన్ను దృష్టించుచున్నాను అని చెప్పుట ఈ మాటలో ఉద్దేశము. ఇప్పుడు సంఘం అనుభవించిన శ్రమల గురించి మనం ఒకసారి ఆలోచించినట్లయితే, నిజానికి లోకము దేవుని వార్తను, క్రీస్తు వార్తను, క్రీస్తు యొక్క సేవకులను ద్వేషిస్తుంది. దాని ఫలితంగా కలిగేదే శ్రమ. ఇటువంటి శ్రమలను గూర్చి మాట్లాడుతూ మొదటి పేతురు పత్రికలో పేతురు, మీరు నీతిని గూర్చి హింసింపబడుదురు అని వారికి కలగబోయే శ్రమలను గూర్చి విశ్వాసులకు పదే పదే రాశాడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఈ మొత్తము శ్రమను గూర్చిన విషయం అంతా క్లుప్తంగా ఈ విధంగా రాశాడు. మీరు కొంచెము కాలము శ్రమ పడిన తర్వాత మిమ్మును పిలిచిన కృపగల దేవుడు తానే మిమ్మును నూతనపరిచి ఘనపరిచి స్థిరపరుస్తాడు అని రాశాడు. నిజానికి శ్రమ అన్నది సంఘాన్ని పాడు చేయదు, గాని సంఘమును స్థిరపరచుటకు, బలపరచుటకు, పరిపూర్ణత చెందుటకు దోహదపడుతుంది. ఇప్పుడు స్మరణలోని సంఘమును గురించి మనం ఆలోచించినట్లయితే, ఇది శ్రమల ద్వారా శుద్ధి చేయబడి ప్రక్షాళన చేయబడినది. అందుకే ఈ సంఘము ఖండింపబడలేదు, గద్దింపబడలేదు. అంతము వరకు సహించుము అని హెచ్చరిక మాత్రమే ఇవ్వబడినది. ఇప్పుడు ఈ స్మరణ పట్టణం గురించి ఆలోచించినట్లయితే, ఒక క్రైస్తవునిగా ఈ స్మరణ పట్టణంలో జీవించడం బహు కష్టతరమైన పని. ఈ పట్టణము దేవుని యొక్క వార్తకి వ్యతిరేక ప్రాంతము. కానీ ఈ పట్టణంలో ఉన్న సంఘమును దేవుడు ప్రశంసించాడు. ఈ స్మరణ సంఘము బహు దరిద్రతను అనుభవించినది, అణచివేయబడినది, తృణీకరింపబడినది మరియు హింసింపబడినది. అయినను తన స్థితిని కాపాడుకున్న దానిని బట్టి ప్రభువు నుండి ఎటువంటి విమర్శ కలుగలేదు. ఇది ఆ సంఘంలో ఎంత ఓదార్పునిస్తుంది. అయితే ఇప్పుడు ఆ సంఘం అనుభవిస్తున్న శ్రమలు ఏమిటి అన్నది మనం ఆలోచించినట్లయితే గమనించండి. ఈ సంఘంలో కలుగుతున్న శ్రమలు 3 రకములు. ఒకటి, చక్రవర్తి ఆరాధన వలన, అనగా ఆ పట్టణము చక్రవర్తి ఆరాధనకు ప్రధాన కేంద్రము. రోమన్ చక్రవర్తి సీజర్ను ప్రభువుగా ఆ పట్టణం ఆరాధించేది. అయితే సంఘము ఈ చక్రవర్తిని ఆరాధించి అతనికి ధూపం వేయటను అంగీకరించకపోయిన దానిని బట్టి ఇది ప్రభుత్వంతో విభేదించినది. 2, అన్యమత ఆరాధన. ఆ పట్టణమునకు అనేక మంది దేవుళ్ళు, అనేక మంది దేవతలు ఉండేవారు, కానీ సంఘము వారితో సమ్మతించలేదు. 3వదిగా, ఇక్కడ ఈ సమాజంలో యూదులు కాక యూదులని చెప్పుకొనొచ్చు వారి సమాజంలోనూ జీవిస్తూ మెస్సయ్యను దేవునిగా గుర్తించక ఆ మెస్సయ్యను తిరస్కరించేవారు. ఈ విధంగా వారు చేసిన పనిని బట్టి ఇది చక్రవర్తి ఆరాధనను, అన్యమత ఆరాధనను, ఇతర అన్య దేవతలను ఆరాధించే వారి వలె ఉండి
దేవునిని అవమానించిన వారు, వీరే సాతాను సమాజపు వారు. ఈ సాతాను సమాజపు వారి వలన సంఘమునకు తీవ్రమైన నష్టం కలిగినది. వీరు సంఘమును గూర్చి తప్పుడు సమాచారమును అందిస్తూ సంఘము హింసింపబడుటకు కారకులయ్యారు. ఇది సంఘములకు కలిగిన శ్రమలలో ఒక భాగము కాగా, మరొక విషయం ఏంటంటే, ఆనాటి కాలములో సంఘమునకు సేవకుడిగా ఉన్న పాలీకార్ప్ అనే సేవకుడు, ఇతడు పేతురు యోహాను కాలంలో యోహానుతో సహదాసుడిగా ఉండి సువార్త జరిగించిన వాడు. క్రీస్తు శకం 155వ సంవత్సరం మందు ఇతనికి 86 ఏళ్ల వయసు ఉండగా, ఆ సమయం మందు ఇతనిని ఆ పట్టణపు వారు తన గృహము నుంచి ఈడ్చుకొని పోయి క్రీస్తును విడువవలనని, లేని ఎడల జంతువులకు ఎరగా వేతుమని హెచ్చరించినప్పుడు, అతడు క్రీస్తు నుండి వెనుదిరుగక నిలబడినందున అతనిని అగ్నిలో వేసి కాల్చెదమని చెప్పి అగ్నిని రాచబెట్టగా, ఇతడే స్వయముగా అగ్నిలో ప్రవేశించాడు. అతడు అట్లు ప్రవేశించగా అగ్ని అతని చుట్టూ వలయం వలె ఏర్పడి అతనిని కాల్చలేదు సరికదా, అతనికి ఒక కాపుగా నిలబడినది. అప్పుడు వారు అతనిని అగ్నిలోంచి బయటకు తీసి శిరశ్ఛేదనం చేసి అంతమొందించారు. ఇట్టి విధమైన భయంకరమైన క్రియలు స్ముర్ణ సంఘములో జరిగినవి. ఇట్టి విధమైన శ్రమలు కలిగినప్పటికీ సంఘము విశ్వాసం నుంచి సడలలేదు, వెనుదిరగలేదు. ఈ సంఘము సువార్త కొరకు హింసలే కాకుండా పేదరికమును అనుభవించింది. సంఘము దోచుకోబడింది, బహు దరిద్రతను అనుభవించినది. ఈ సంఘము చక్రవర్తి ఆరాధనను నిరాకరించిన దానిని బట్టి సామాజిక బహిష్కరణకు గురి అయినది. వీరిపై వాణిజ్యపరమైన ఆంక్షలు విధింపబడినవి. ఇది వారు ఉద్యోగాలు, ఆస్తులు కోల్పోటుకు దారి తీసినది. దీని ఫలితంగా వారు కడు పేదరికమును అనుభవించారు. ఇక్కడ పేదరికమును వివరించుటకు వాడబడిన గ్రీకు పదము టోచెయా. ఇది తీవ్రమైన దరిద్రతను సూచించుచున్నది. తిండి లేక, వస్త్రము లేక, నివాసము లేక జీవించుచున్న కడు దీన స్థితి. ఇట్టి విధమైన తీవ్రమైన కొరతను, భిక్షాటనను ఈ పదము ఉదాహరించుచున్నది. ఇంత దరిద్రతను అనుభవిస్తున్నప్పటికీ ఈ సంఘము దేవుని ఎడల తనకున్న సరళతను కోల్పోలేదు, దేవునిలో తన స్థితిని పోగొట్టుకోలేదు. అచంచలమైన విశ్వాసము కలిగి తీవ్రమైన హింసను భరించిన వారి ఓర్పు ముందు వారి భౌతిక నష్టం మరుగున పడిపోయింది. ఇంత జరిగినప్పటికీ ఆ సంఘము చూపించిన ఓర్పును, సహనమును బట్టి సంఘమునకు ఆదరణతో కూడిన హెచ్చరిక ఒకటి ఇస్తున్నాడు. ఇంకను కొన్ని దినములు సాతానుడు మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు. అంతము వరకు సహించుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. అనగా ఈ సంఘమునకు జరగబోచున్న పరిస్థితులన్నిటినీ ఉదాహరిస్తూ నీ కొరకు జీవ కిరీటం సిద్ధము చేయబడి ఉన్నది అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇప్పుడు సంఘము వాగ్దానం పొందుకున్న దానిని బట్టి ఈ శ్రమలను ఎంత మాత్రము లక్ష్యము చేయదు. కారణం ఏంటంటే దాని కొరకు జీవ కిరీటం భద్రము చేయబడి ఉన్నది అన్నది ఒక వాగ్దానము. ఇటువంటి వాగ్దానం ఎరిగిన పౌలు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు కదా, ఆయన శ్రమలలో పాలువారొకట ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంట కుప్పతో సమానంగా ఎంచుచున్నాను అన్నాడు. సో దేవుడు వాగ్దానం చేసిన ఆ బహుమానము ఎరిగినట్లయితే అల్పకాలము లోకంలో కలుగుచున్నది ఏదియు ఎంచదగినవిగా ఉండవు. కాబట్టి వాక్యం వివరించిన ప్రియ సహోదరుడ, సహోదరి, ఈ వాక్యం బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, లోకములో క్రీస్తు కొరకు మనం అనుభవించిన శ్రమలు, కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు, దరిద్రత, నిస్సహాయ స్థితి, వీటన్నిటినీ ఎదుర్కొని అంతము వరకు మన స్థితిని కాపాడుకోగలిగినట్లయితే లోకమును జయించగలవు. అట్టి విధంగా జయించి వారికే దేవుడు జీవ కిరీటమును వాగ్దానం చేసి ఉన్నాడు. కాబట్టి అంతము వరకు స్థిరముగా నిలబడి ఆ జీవ కిరీటం పొందుకొని దేవుని యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశించినట్లు దేవుడు కృప చేయాలని కోరుతూ ప్రభు పక్షంగా ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యం అందరి వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, వందనములు. ఇంతవరకు స్మరణ సంఘముతో నువ్వు మాట్లాడిన మాటలను బట్టి శ్రమ అయినను, కష్టమైనను, కరువైనను, ఇరుకులు, ఇబ్బందులైనను, లోకంలో ఎట్టి విధమైన సమస్యలను ఎదుర్కొని అంతం వరకు మా జీవితంను కాపాడుకొని ఎళ్ళ మా కొరకు జీవ కిరీటం ఉన్నదని, ఆ జీవ కిరీటం దృష్టి ఉంచి అల్పకాల శ్రమల యందు దృష్టి నిలుపక ఆ జీవ కిరీటం పొందుకున్నట్లు దాని వైపే గురి చూచుచూ పరిగెత్తే విశ్వాసమును, స్థితిని మాకు దయచేయండి. మహిమను పొందండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.